కన్ఫర్మ్ ఉంటుంది కదా కావేరి రాత్రే చెప్పారు మొత్తం కన్ఫర్మ్ చేసింది ఎంత ఆలోచిస్తున్నావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మల్లికార్జున ఖార్గే గారు కర్ణాటకలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీహరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి 4-5 మీటింగుల్లో వారు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఉన్న నీళ్ల సమస్యలను కూడా ఇద్దరు సామరస్యంగా పరిష్కరించుకున్నారు. కాబట్టి మల్లికార్జున ఖార్గే గారే స్వయంగా శ్రీహరి గారిని కలిసి మాట్లాడమని మాకు కూడా ఒక సంకేతాన్ని పంపారు. కాబట్టి ఇక్కడ అంతా కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ప్రకటన ఇంకా చాలేదు. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కావ్య గారి పేరు. బాబు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజరు సిఈసిలో అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూర్చొని ఆ సభ్యులందరూ మాట్లాడి అభ్యర్థిని పాటిస్తారు. ఇప్పుడు 4-5 వరంగల్ కోసం అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేరిన వాళ్ళందరూ కూడా ఆ రన్నప్లో ఉంటారు. అదంతా సిఈసి ఆలోచించి నిర్ణయం జరుగుతుంది. 6వ తారీఖు భారీ బహిరంగ సభ ఉంది. ఆ సభలో చేరే అవకాశం ఉంది. అవన్నీ మేము ఇవాళ రేపట్లో మీకు తెలియజేస్తాం. సార్ చెప్పారు కదా, సార్ చెప్పారు. Today we have come here at Kadiyam Srihariji's house. I am just carrying the party's request from AICC that just request and inviting him to join Congress party. So it is our request to both Kadiyam Srihariji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the AICC secretaries, Rohit Chaudhary, Vishnunath, then Sampath, Mallu Raviji, Rohin Reddy ji. We all came here and we have put our request. We are inviting them to join our party, and they have with great honored us. Kadiyam Srihariji is very respectfully recollecting
Khargeji's, when he was minister from Andhra, Khargeji was minister from Karnataka. He was recollecting those memories. So he is very cordial to us. So we are waiting for their reply. They will reply. మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. I have to take a decision first.